హలో ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల నుంచి చిన్న చిన్న ఐటీ కంపెనీల వరకు గూడా మనకి లే ఆఫ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయండి. సో, మనకి 2025లో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మోర్ దాన్ 61,000 జాబ్స్ మనకి పోయాయన్నమాట. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఐటీ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇమ్మీడియేట్‌గా ప్లాన్ బి గూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి. వాళ్ళు మీకేమన్నా గ్యారంటీ రాసిస్తారా? ఇలా మీ జాబ్ 60 ఇయర్స్ వరకు ఇక్కడే లేదా ఒక 10 ఇయర్స్ వరకు మేము తీయమని ఎవరైనా రాసిస్తారా అండి? ఎప్పుడు గ్యారంటీ లేదు. ఎవరు గూడా గ్యారంటీ ఇవ్వరు. ఉంటే ఉండు, పోతే పో అంటారు. జస్ట్ ఒక సింపుల్ ఒక మెయిల్‌తో వాళ్ళు మిమ్మల్ని టెర్మినేట్ జేస్తున్నారండి. అంటే వాళ్ళకి అంటే మీ రిక్వైర్మెంట్ లేదింక. అంటే వాళ్ళు ఎంత సెల్ఫిష్‌గా ఉన్నారంటే ఐటీ జాబ్ యొక్క ఓనర్స్ గానివ్వండి, ఆ కంపెనీ యొక్క హెడ్స్ కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 జాబ్‌లున్నాయనుకోండి. ఆ 1000 జాబులకి ప్రతి ఒక్కళ్ళకి సాలరీ ఎవ్రీ మంత్ ఒక 50,000 లేదా 1,00,000 ఇస్తున్నారనుకోండి. అదే 1000 మంది చేసే పని ఒక ఏఐ చేస్తుంది. మా టెక్నాలజీకి జస్ట్ మీరొక 4-5 లాక్స్ పే చేయండి అంటే వాళ్ళకెంత డబ్బులు మిగులుతుంది చూడండి. అంటే మీ అవసరం లేదు. మీ అవసరం లేకపోతే ఏం చేస్తున్నారు సింపుల్‌గా యూ ఆర్ టెర్మినేటెడ్ లేకపోతే యువర్ సర్వీసెస్ ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్ అని ఒక సింపుల్ మెయిల్ పెడుతున్నారు. నిన్న చూడండి మైక్రోసాఫ్ట్‌లో దాదాపుగా 2000 పైగా మనకి లే ఆఫ్స్ అనేది జరిగింది. దాదాపుగా సీనియర్స్ ఉన్నారు దాంట్లో. 6 ఇయర్స్ నుంచి అప్ టు 15 ఇయర్స్ వరకు వర్క్ చేసిన సీనియర్స్ గూడా ఉన్నారు. అంటే వాళ్ళకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది. వాళ్ళింకా ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్స్ గానివ్వండి, ఏదైనా ఒక 15 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు రేపటి నుంచి ఉద్యోగం లేదంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి. ఈఎంఐలు ఏం కట్టుకోవాలి. ఇప్పుడు హోమ్ లోన్‌లున్నా, కార్ లోన్‌లున్నా ఇప్పుడు సడెన్‌గా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, మీరు ఐటీ జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇమ్మీడియేట్‌గా ప్లాన్ బి గూడా చూసుకోండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌కైతే క్రేజ్ చాలా పెరిగిందండి. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ గూడా చాలామంది చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఓన్లీ. ఎందుకంటే జాబ్‌కి గ్యారంటీ లేదు. ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోనే మాకు మీ సర్వీసెస్ అవసరం లేదనుకున్నప్పుడు ఇంకా మనం ఇంకా కోడింగ్‌లు నేర్చుకొని ఏం అవసరమో లేకపోతే ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఏం అవసరం అండి. సో చూడండి మార్క్ జుకర్‌బర్గ్ గారు ఏం చెప్పారంటే వితిన్ 18 మంత్స్‌లో మనకి ఏఐ విల్ బి ఏబుల్ టు కోడ్ బెటర్ థాన్ మోస్ట్ ఆఫ్ ద ఇంజినీర్స్ అని చెప్పి సింపుల్‌గా చెప్పింది. అంటే ఎవరైతే ఇన్ని రోజులు కోడింగ్ నేర్చుకొని నాకు కోడింగ్ వచ్చు, నేను తోపు, తురుము అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా? జస్ట్ ఒక్క ఏఐ అనేది మిమ్మల్ని అందరిని కూడా రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి ఆయన మీకు హింట్ ఇచ్చారనమాట. సో మీరేం చేయాలి? మీకు ఐటీలోనే ఇంకేదన్నా స్ట్రాంగ్ టూల్ ఉంది. అది ఏఐ రీప్లేస్ చేయలేదు అనుకుంటే యూ బెటర్ గో ఫర్ థట్. లేదు అనుకుంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మనకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. బికాజ్ ఏపీలో చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. సో చూడండి ఇక్కడ ఏఐ డ్రివెన్ లే ఆఫ్ సర్జ్ యాస్ కంపెనీస్ కట్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్. చూడండి ఏఐ మనకి అడ్వాన్స్ అవ్వడం వల్ల మనకి లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి ఇవన్నీ రీసెంట్ న్యూస్ క్లిప్పింగ్స్ అండి. ఇది మైక్రోసాఫ్ట్ న్యూస్ క్లిప్పింగ్. ఓకేనా? 6,000 ప్లస్ వర్కర్స్‌ని మనకి తీసేస్తున్నారని జెప్పేసి అంతా ఇగ దారుణమైన సిట్యుయేషన్స్‌కొచ్చేసిందండి ఏఐ. అంటే ఏఐ చేయడం వల్ల మనకి. సో చూడండి కొత్త కొత్త స్టార్టప్స్ మనకి 30% వరకు హైరింగ్ అనేది జరుగుతుందనమాట. కానీ లే ఆఫ్ చూసుకున్నట్లయితే 46% ఉందంట ఇండియాలో. ఓకేనా? సో చూడండి ఎంత దారుణమైన సిట్యుయేషనో. సో ఇది ఇవాల్టి న్యూస్ క్లిప్పింగ్ అండి. ఇవాళ మనకి 17 గదా! సో ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు అని జెప్పేసి తెలంగాణలో అయితే త్వరలో 20,000 ఉద్యోగాలు పడుతున్నాయి. సో మీరు జాబ్ చేసుకుంటూ ప్లాన్ బి కింద ఇది చూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మనకి ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ పడింది. ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడబోతోంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు. సో, మీరు ప్లాన్ జేసుకోండి. మీరెలా మీ యొక్క జర్నీ ఉండాలని జెప్పేసి. ఓకేనా? సో, వాట్ నెక్స్ట్ అని ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఒకవేళ సడెన్‌గా మీ అంటే మీకెలాంటి గ్యారంటీ లేదు. అంటే మీరు బెంచ్ మీద ఉన్నారు. లేకపోతే మీ జాబ్ పోయిందండి. మీరు వాట్ నెక్స్ట్ అని మీరెప్పుడన్నా ఆలోచించారా? మీకు సరే ఆ కంపెనీలో తీసేశారు. వేరే కంపెనీలో ఎక్కడ గూడా ఓపెనింగ్స్ లేవు. ఒక 1 ఇయర్ వరకు మీరు ఖాళీగా ఉన్నారు. ఏం జేస్తారండి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏఐ కెన్ అడ్వాన్స్ ఇన్ టెక్నాలజీ బట్ ఏఐ కాంట్ రైట్ గవర్నమెంట్ జాబ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏఐ మనకొచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ రాయదు. మనం ఏఐకి డేటా ఇస్తే అది ఆ డేటాని మనకి ఆన్‌లైన్ ద్వారా చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐని తెలంగాణ గాని, ఆంధ్ర రిలేటెడ్ గాని క్వెషన్స్ అడిగారనుకోండి ఇన్ఫర్మేషన్ ఇస్తదా? ఇవ్వదు. బికాజ్ అవి మన పుస్తకాల్లో ఉంటాయి. మనం దానికి డేటా ఇవ్వనంత వరకు అది మనకి అవుట్‌పుట్ అనేది ఇవ్వలేదనమాట. సో, గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి కూడా అంతే. ఏఐ కెనాట్ రిప్లేస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకోండి. ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా
గవర్నమెంట్ ఆఫీసెస్‌లో పనులు చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి. మాక్సిమం మనకి అక్కడ మాన్యువల్ వర్కే జరుగుతూ ఉంటదనమాట. అంటే ఎంత మనకి కొత్త కొత్త సిస్టమ్స్ వచ్చి ఆన్‌లైన్ వర్క్ అయినప్పటికీ గూడా దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. అండ్ ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకుంటే మనల్ని ఎవరు తీసేయడానికి లేదు. అంటిల్ అండ్ అన్‌లెస్ మీరేమన్నా ఇల్లీగల్ పని చేసేంత వరకు కూడా. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ మనకంత గ్యారంటీ ఇస్తది. మీరు రాంగానే మీకు జాబ్ వచ్చిందనుకోండి, మీ రిటైర్మెంట్ వరకు కూడా మేమే బాధ్యత అని జెప్పేసి వాళ్ళు క్లియర్‌గా మీకు జెప్తారనమాట. అండ్ రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు లంప్ సమ్‌లో చాలా అమౌంట్ వస్తూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ జాబ్. ఓకేనా? సో చూడండి, ఒకవేళ మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మనకి నిన్ననే యూపీఎస్సీ యొక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందండి. ఓకేనా? సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిలేటెడ్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఉంది. అండ్ అదర్ నోటిఫికేషన్స్ మనకి యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే జాబ్ క్యాలెండర్ ఇది. ఇది కావాలి అనుకుంటే మీరు మన కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి మెసేజ్ చేయండి. లేదా మన టెలిగ్రామ్ దాంట్లో కూడా ఉంటుంది. లేదా అఫీషియల్ దాంట్లో కూడా ఉంటుంది. నో ప్రాబ్లమ్. లేదు నేను ఎస్ఎస్‌సి, సీజీఎల్ లాంటి జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా అంటే దిస్ ఈస్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క రీసెంట్ అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ అనమాట. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీకేదన్నా సూట్ అవుతుందా అనుకుంటే మీరు ప్లాన్ చేయండి. లేదు నేను తెలంగాణ అనుకుంటే తెలంగాణలో త్వరలో మనకి 20,000 ఉద్యోగాలు పడబోతున్నాయి. లేదు నేను ఆంధ్ర అనుకుంటే ఆంధ్రాలో మళ్ళీ ఖచ్చితంగా గ్రూప్ 1 లాంటి నోటిఫికేషన్ రాబోతుంది విత్ 150+ పోస్టులనమాట. ఆల్రెడీ మనం గ్రూప్ 1 కోచింగ్ కూడా స్టార్ట్ చేసేసాము. చాలా అడ్వాన్స్‌గా మనం. ఓకేనా? సో చూడండి, మనము యూపీఎస్సీ ఇప్పుడు 25థ్ మేన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది. ద నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా మనం యూపీఎస్సీ ఆన్‌లైన్ కోచింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నామండి విత్ ఆర్ యూపీఎస్సీ టీమ్. ఇక్కడ కనిపించేదే మన యూపీఎస్సీ టీమ్. ఒక్కొక్కరి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులెండి. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ అబ్దుల్ అతీక్ సార్ ఉన్నారు. 6 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు. అండ్ రీసెంట్‌గా అబ్దుల్ అతీక్ సార్ యొక్క మెంటర్‌షిప్‌లో మనకి దీప్తి చౌహాన్ గారు రీసెంట్‌గా ఐపీఎస్ కూడా అయ్యారనమాట. తర్వాత వెంకటేష్ సార్ ఇక్కడ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు 2020లో. తర్వాత హి ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్. శ్రీకాంత్ సార్ ఇక్కడ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. ఫారెస్ట్ సర్వీస్ క్లియర్ చేశారు. నెక్స్ట్ గౌరీశంకర్ సార్ 4 మెయిన్స్ రాశారు. ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేశారు. మనోజ్ సార్ 4 మెయిన్స్ రాశారు. ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేశారు. మనోజ్ సార్ ఆల్రెడీ ఏ గ్రూప్ 2 ర్యాంకర్. అండ్ గౌరీశంకర్ సార్ కూడా ఐసీఎంఆర్‌లో వర్క్ చేస్తున్నారు. సూర్య సార్ కూడా 3 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. పవన్ సార్ ఆల్రెడీ జీఎస్టీ ఇన్స్పెక్టర్‌గా చేస్తున్నారు. అండ్ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూస్‌కి వెళ్లారు. మణికాంత్ సార్ ఇక్కడ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అనమాట. బయట అకాడమీస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్తున్నారు యూపీఎస్సీ అకాడమీలో. అండ్ గాయత్రి మేడం మనకి ఎకానమీ ఎక్స్పర్ట్ అనమాట. ఎకానమీ అంటే చాలా మందికి ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ పోగొట్టడానికి గాయత్రి మేడం ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఇక్కడ అనిరుద్ సార్ మనకి ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్ చెప్తారు. అండ్ మెడిటేషన్‌లో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. హి ఈజ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ మెడిటేషన్ ట్రైనర్. అండ్ అబౌట్ మీ, ఐయామ్ ద అడ్మిన్ ఆఫ్ వీఐపీఐఎస్ అకాడమీ అండ్ ఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్. అండ్ నేను స్పెసిఫిక్‌గా సీసాట్ అనేది డీల్ చేయడం జరిగిందనమాట. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ అకాడమీ. మనం 25th స్టార్ట్ చేసేది ఆన్‌లైన్ కోచింగ్ విచ్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. మీరు ఒక్క కోచింగ్‌తో మల్టిపుల్ జాబ్స్ క్రాక్ చేయొచ్చండి. మీకు ఇప్పుడున్న క్వెషన్ పేపర్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువైపోయినాయి. మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే గానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీరు అట్‌లీస్ట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 క్రాక్ చేయడానికి అది వీలుగా ఉంటుందన్నమాట. అసలు నేను ఏదో గ్రూప్ 4 జాబ్ చేయాలి అనుకుంటే యూ కెన్ బెటర్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 4. కాకపోతే యూపీఎస్సీలో ఉన్న నాలెడ్జ్ అనేది మీకు అది ఎప్పటికీ ఉండిపోతుందన్నమాట మీ మైండ్‌లో. ఓకేనా? సో మనం ఇచ్చే కోచింగ్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. మెటీరియల్ అంతా ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఓకేనా? క్లాస్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు నేను ఎలా అయితే వాడుక భాషలో మాట్లాడుతున్నానో అలా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సిలబస్ అనేది కాంప్రహెన్సివ్‌గా మొత్తం కవర్ చేస్తారండి. డైలీ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఒకవేళ జాబ్‌కెళ్ళి ఆ పర్టిక్యులర్ టైమింగ్స్‌లో కుదరలేదు అనుకున్నా కానీ మీకు ఇమ్మీడియేట్‌గా బ్యాకప్ రికార్డింగ్ అనేది మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి. ఓకేనా? దిస్ ఈజ్ నాట్ ఎ ఫౌండేషన్ కోర్స్. చాలామంది ఏం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంటే బయట 10,000 20,000కో ఫౌండేషన్ కోర్స్ అని పెడుతున్నారు. జనాలేంటంటే అది కంప్లీట్ కోచింగ్ అని భావిస్తున్నారనమాట. ఓకేనా? దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫౌండేషన్ కోర్స్ అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌లో ఎంటైర్ ప్రిలిమ్స్ సిలబస్ అండ్ మెయిన్స్ సిలబస్ మనకి కవర్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? అండ్ మీ అందరికీ కూడా ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లోనే మీకు ఒక ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ కూడా ఇస్తున్నామండి. సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ డైరెక్ట్‌గా మీరు మన ఎడ్యుకేటర్స్‌ని అడిగే అవకాశం కల్పిస్తున్నాం. అండ్ ఈసారి కూడా మనం ఏం చేస్తున్నామంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది ఇస్తున్నామనమాట. ఓకేనా? బేసిక్‌గా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి. మీకు కొద్దిగా చూడడానికి డిలే ఉంది టైం. మీకిచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తూ ఉంటారు మాక్సిమం బయట, లేదా 15 మంత్స్ ఇస్తూ ఉంటారు. బట్ మేము ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీకి అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇచ్చుకుంటూ వచ్చాము. అండ్ ఈ ఇయర్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాం. కాకపోతే
ద ఓన్లీ కండిషన్ ఈజ్ ఒక్క డివైస్‌కి మాత్రమే ఉంటదండి. ఓకేనా? ఆ డివైస్ మీరు పోగొట్టుకున్నా, ఏం చేసుకున్నా దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట గోల్డ్ షాప్‌లో గోల్డ్ కొన్నారనుకోండి. బయట మీకు గోల్డ్ పోగొట్టుకుంటే గోల్డ్ షాప్ వాడు రెస్పాన్సిబుల్ కాదు కదా! ఇన్ ద సేమ్ వే మీకు వన్ డివైస్‌కి మేము యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ వర్స్ట్ కేస్ సినారియో మీ మొబైల్ ఒకవేళ స్టోల్ అయినా గానీ, లేపోతే ఇంకేదన్నా అదర్ అన్‌ఫోర్సిన్ సిట్యుయేషన్స్ వచ్చినా గానీ, మీ పేరు మీద ఆ పర్టిక్యులర్ బిల్ ఉందనుకోండి. బిల్ ఉంటే దెన్ our team will change the డివైస్ అనమాట. డేటాబేస్ నుంచి డివైస్ రిమూవ్ చేసి న్యూ డివైస్‌కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ డివైస్ అనమాట. ఓకేనా? వన్ డివైస్‌కి మాత్రమే అవకాశం ఉంటుంది అది కూడా. ఓకేనా? బికాజ్ కంటెంట్ సెక్యూరిటీకి అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. రైట్? ఓకే. నెక్స్ట్ చూడండి. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అండి. మన యాక్చువల్ ఫీజ్ లాస్ట్ ఇయర్ కూడా 75,000 మనం ఫీజ్ పెట్టాము. ఈ ఇయర్ కూడా మనం 75,000 ఫీజ్ పెడుతున్నాము. అండ్ 15,000 మనకి ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 25 స్టూడెంట్స్. ఓకేనా? ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎవరైతే ఐటీ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటే యూ విల్ బి గెటింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15,000 రూపీస్. ఓకేనా? మా తరపు నుంచి ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్ అనమాట. అది కూడా 25 స్టూడెంట్స్‌కి మాత్రమే. రైట్? నెక్స్ట్ చూడండి. నిన్ననే మన 2025 కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ మనకి సంతోష్ కుమార్ బోయ అనే పర్సన్ మనకి ఆన్‌లైన్ కోచింగ్ ఫస్ట్ భయపడ్డాడనమాట. అసలు సిలబస్ కంప్లీట్ చేస్తారా ఇవన్నీ భయం అనేది ఉంటుంది కదా! ఆబ్వియస్‌లీ ఎవరికైనా. సో, అతను వీడియోలో నిన్న చెప్పడం జరిగింది. మీరు చూడండి. అండ్ అతనే నిన్న మనకొక టెస్టిమోనియల్ కూడా ఇచ్చాడు. సంతోష్ కుమార్ బోయ. Hi sir, hello everyone. My name is Santosh Kumar from Andhra Pradesh, Anantapur district. I joined the VIP IS Academy. ఫ్రెండ్స్ నేను యూట్యూబ్‌లో ప్రతి అకాడమీ గురించి చెక్ చేస్తున్నప్పుడు VIP IS అకాడమీ చూశాను. అండ్ ఫ్రీ వీడియోస్ మనకి చాలా ఫ్రీ వీడియోస్ ఉంటాయండి. ఎన్‌సీఈఆర్‌టీ వీడియోస్ అవన్నీ కూడా చూసాడు. చూసి ఇమ్మీడియేట్‌గా అతనికి నచ్చింది. సో, ఫీ పేమెంట్ చేశాడు. అండ్ మనం అతనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చామండి. సో, ఈఎంఐ ఆప్షన్ ఇచ్చినప్పుడు అతను ఎంత జెన్యూన్ స్టూడెంట్ అంటే మనం రిమైండ్ కూడా చేసేవాళ్ళం కాదు. సార్ నేను ఈ పర్టిక్యులర్ టైంకి కడతా అనేవాడు. కరెక్ట్‌గా ఆ టైంకి అతనే ఫోన్ చేసి పే చేసేవాడనమాట. ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. సో, అతను చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందని చెప్పేసి మొత్తం మనకిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి జస్ట్ అలా వీడియో పాజ్ చేసుకొని చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇందాక చెప్పాను. ఏపీ వాళ్ళకి గ్రూప్ 1 నోటిఫికేషన్ పడబోతుంది. మనం ఆల్రెడీ గ్రూప్ 1 కోచింగ్ కూడా స్టార్ట్ చేశామని చెప్పాను కదండీ! సో, గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్ ఏమన్నాడు చూడండి. సార్ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్స్‌లో జాయిన్ అయ్యి ఉన్నాను. మార్చ్‌లో జాయిన్ అయ్యాను. నేను ఆ కోర్స్ నుంచి యూపీఎస్సీ కోచింగ్‌కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్. కుడ్ యూ ప్లీజ్ నాకు అంటే ఆల్రెడీ 15,000 పే చేశారు వాళ్ళు. తగ్గిస్తారా అని అడుగుతున్నాను అనమాట. అంటే చూడండి ఒక పర్సన్‌కి ఒక కోచింగ్ నచ్చితేనే కదండీ ఇంకో దాంట్లో జాయిన్ అవుతా అంటాడు. నచ్చకపోతే అక్కడితో ఎండ్ అయిపోతుందనమాట మన జర్నీ. సో, ఇదే కాకుండా ఇంకా అదర్ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా మన విఐపీ ఐఎస్ అకాడమీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లి చూడండి. అండ్ మీకు కోచింగ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన బ్యాచ్ అయితే 26 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ వెరీ సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఏదో టైమ్ పాస్‌కి అయితే జాయిన్ అవ్వకండి. బికాజ్ ఆల్రెడీ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. సో, ఇక్కడ ఐ థింక్ నేమ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మేము జస్ట్ నేమ్స్ అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నాము. నిన్నే ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ కాల్ చేశారండి మనకి. ఐ థింక్ ఒక పర్సన్ పేరు సంజీవ్ అనుకుంటా. అండ్ ఇంకొక పర్సన్ ఐ థింక్ ఏదో సుధీరో సంథింగ్ ఎవరో పర్సన్ ఉన్నారు. సుధీరో, యామిని సంథింగ్ ఎవరో ఉన్నారు. సో, రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే 8985237565 అనే నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్‌లో. లేదా విఐపీఐఎస్ అకాడమీ hyd@gmail.comకి మీరు మెసేజ్ చేయొచ్చు. లేదా దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నెంబర్ కూడా. ఓకేనా? ఇది మన అకాడమీ వాట్సాప్ నెంబర్. అండ్ కాల్ చేయాలనుకున్నా కానీ మీరు ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉన్నవారు. ఓకేనా? పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మన కోచింగ్‌లో 50% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మన కోచింగ్ ఫీజ్ అంటే 75,000 ఫీజ్‌లో వాళ్ళకి ఫ్లాట్ 50,000 ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, దిస్ ఈజ్ అంటే మన వైపు నుంచి ఇచ్చే ఒక సపోర్ట్ అనమాట పీడబ్ల్యూడీ కమ్యూనిటీ వాళ్ళకి. ఓకేనా? సో, మీరు డెసిషన్ ఎంత క్విక్‌గా తీసుకుంటే మీరంత ఫాస్ట్‌గా దీంట్లో ఎమర్జ్ అవ్వగలరు. రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపులే చెప్తాను. మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. 577 ర్యాంక్ సాయి వినోద్ సార్. ఆయన కూడా ఐటీ జాబ్ చేశారు. ఆయన ఐటీ జాబ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఆయన తీసుకున్న స్టడీ లోన్ అంతా కూడా క్లియర్ చేసుకోగలిగారు. ఎప్పుడైతే స్టడీ లోన్ అంతా క్లియర్ అయ్యి ఆయన చేతిలో కొద్దిగా డబ్బులున్నాయో ఇమ్మీడియేట్‌గా జాబ్ చేసుకుంటూనే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ సర్వీస్ క్లియర్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఈ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ కూడా క్రాక్ చేశారనమాట. సో, మీకు కూడా అదే టాలెంట్ ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే
కాలేజ్‌లో అన్ని ప్లేస్‌మెంట్స్ ఉన్నా గానీ మీకు జాబ్ వచ్చింది అంటే మీరు ఆలోచించండి. యూ ఆర్ సంథింగ్ యూనిక్ అని జెప్పేసి. సో, జాబ్ వచ్చింది గదా! అని జెప్పేసి మనం ఇక్కడ కాలర్ ఎగరేసుకోవడానికి లేదు. బికాజ్ ఈ జాబ్‌కి ఎటువంటి గ్యారంటీ ఎవరు కూడా ఇవ్వట్లేదండి. ఓకేనా? దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రైవేట్ జాబ్ గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ జాబ్‌లో మనకి డబ్బులుంటాయి. ఎంజాయ్‌మెంట్స్ ఉంటది వీకెండ్‌లో. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. పబ్బులకి తిరుగుతాం. అన్నీ ఎంజాయ్ చేస్తాం. బట్ లాస్ట్‌కి మీ జాబ్‌కి గ్యారంటీ లేదనేది మాత్రం మీరు మైండ్‌లో ఫిక్స్ అవ్వండి. అండ్ ఇలా రీసెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది జాబ్స్ క్రాక్ చేశారు. మీరు కావాలంటే ఇంటర్వ్యూలు కూడా చూడండి. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కూడా తెలంగాణలో రీసెంట్‌గా క్రాక్ చేశారు. సో, అవన్నీ మీరు చూడండి. చూసి మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నంబర్‌కి కాల్ చేయండి. అండ్ నేనే పర్సనల్‌గా మీ కాల్స్ అన్నీ పిక్ చేసుకొని ఐ విల్ బి టాకింగ్ టు యూ ఆల్. రైట్? థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.